వారి యొక్క ఫోటోలు పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? మీరు పూజా మందిరంలోనే అడిగారు, అసలు ఇంట్లో పెట్టుకోవడానికే భయపడుతున్నారు. ఎవరో చెప్పారట చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు, అందుకని నేను తీసి పక్కన పడేశానని ఒక ఇల్లాలు నాతో చెప్పారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. మన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో ఉంచుకోవద్దని ఎవడో చెప్పితే, ఎందుకంటే వాళ్ళు పరమపదించారు కాబట్టి. అంటే వాళ్ళ దేహం వదిలేస్తే ఇంక మనకి వారితో సంబంధం లేదా? మన పుట్టుకకు కారణమైన వారి గురించి మనం ఇంతేనా అంటే ఏంటంటే మనం 24 గంటలు వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కావాలి, వాళ్ళు ఇచ్చిన బంగారం కావాలి, వాళ్ళు ఇచ్చిన సంబంధాలు కావాలి, వాళ్ళ ఫోటో మాత్రం ఉండదు. ఇది చాలా తప్పు. పూజా మందిరంలో పెట్టుకోకూడదు అనేది వాస్తవం, ఎందుకంటే అది దేవతా స్థానం కాబట్టి. వాళ్ళు దేవతలు, వీళ్ళు పితృదేవతలు. వీరు పితృస్థానం ఎప్పుడు కూడా దక్షిణం, అంటే దక్షిణం యమస్థానం, యముడు అధిపతి దాన్ని. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి దక్షిణం వైపు గోడకి వేళ్లాడి తీసి ఉత్తరం ముఖం చూసేలాగా ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో ఉండి తీరాలి. తల్లిదండ్రులు, తాతయ్యలో చాలా ముఖ్యం. మీరు వాళ్ళకేమి పొద్దున్న లేచిన దగ్గర నుంచి షోడశోపచార పూజలు చేయాల్సిన లేదు, దండలు వేసిన అవసరం లేదు. ఏదో వాళ్ళు చనిపోయిన రోజు చక్కగా ఆ ఫోటో తుడిచి ఓ బొట్టు పెట్టి ఒక దండ వేయండి అంతే. ఓ 10 మందికి అన్నదానం చేయండి.